ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా అథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ వివేక చూడమణి అనేటువంటి ప్రకరణ గ్రంథంలో మనకు వరుసగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు వరుసగా చెప్తూ వస్తూ ఉన్నారు. విజ్ఞానమయ కోశం గురించి చెబుతూ ఉన్నప్పుడు శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు. మోక్షం రావడానికి అవకాశం లేదు కదా అని. ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాన్ని చెబుతూ ఉన్నారు. అంటే మనం విజ్ఞానమయ కోశం యొక్క వివరణలో ఉన్నాం. ఏం చెప్పారు నాయనా? నీళ్లు బురదతో కలిసి ఉన్నప్పుడు స్ఫుటంగా కనిపించవు. ఆ బురద పోయిందంటే స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగానే అంతఃకరణంలో ఉండేటువంటి దోషం పోయిందంటే ఆత్మతత్వం స్ఫుటంగా కనిపిస్తుంది అని చెప్పి అన్నాడు. కటకం అని ఒకటి ఉంటది, మనం చెల్లగింజ అంటాం దాన్ని. బురద ఉన్నటువంటి నీళ్లలో ఆ చిల్లగింజను అట్లా సాది రంగరించి ఆ నీళ్లలో కలిపితే కాసేపటికి బురదంతా కిందికి వెళ్ళిపోతుంది. మామూలుగా పశువులు మేపేటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటారు ఆ చిల్లగింజను. అడవిలో నీళ్లు తాగాల్సి వచ్చినటువంటి తోట చిన్న చిన్న దొనలు ఉంటాయి బండల మీద. ఆ దొనలలో ఆ పక్కన ఆ చిల్లగింజతో అలా ఆ, రంగరించినారంటే అది నీళ్ళలో కలుస్తుంది. నీళ్ళల్లో కలిసిన వెంటనే ఏం చేస్తుందంటే దానికి ఉన్న లక్షణం ఏమిటి? ఈ చిల్లగింజ కూడా ఆ మురికితో కలిసిపోయి ఇది కూడా కిందికి వెళ్ళిపోతుంది. అది మురికితో కలిసి మురికిని కిందికి తీసుకొని అది కూడా కిందికి వెళ్ళిపోతుంది. పైన స్వచ్ఛమైనటువంటి నీళ్లు మిగులుతాయి. అప్పుడు ఆ నీళ్లను వీళ్ళు తాగుతూ ఉంటారు. అట్లా ఈ జీవాత్మ ఏం చేస్తుంది? బుద్ధితో తాదాత్మ్య సంబంధం చెంది బుద్ధికి అనుకూలంగా ఉండేటువంటి ఇంద్రియ విషయాలే జీవితం అనుకొని నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం? విచారణ ద్వారా, సమ్యక్ విచారణ ద్వారా, సమ్యక్ వివేకేనైవ అని చెప్పన్నాడే, ఆ సమ్యక్ వివేకంతో విచారణ చేస్తాం. విచారణ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ ప్రత్యేగాత్మ ఏదైతే ఉందో అది పరమాత్మ కంటే భిన్నం కాదు అని తెలుస్తుంది. అప్పుడు స్ఫుటంగా స్పష్టంగా ఎప్పుడైతే బురద పోయిందో అప్పుడు స్పష్టంగా ఆత్మభావం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాడు.
ఎప్పుడు ఇది ఆత్మభావం స్పష్టంగా కనిపిస్తూ ఉండేటువంటి వాడు ఏం చేస్తుంటాడు? వాడికి ఇంకా ప్రపంచంతో సంబంధం ఉండదా అని అంటే అట్లేం లేదు. వాడు వీతరాగి అయినటువంటి వాడు. వాడికి రాగం లేదు, వాడికి ద్వేషం కూడా లేదు, దేని పట్ల కోరిక లేదు, దేన్ని పోగొట్టుకోవాలని కూడా ఉండదు. వాడికి ఏదో జబ్బు ఉంది, దానికి వైద్యం చేసుకోవాలనే కోరిక కూడా ఏం ఉండదు. ఆ వస్తే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని. వాడికి ఒక ఇల్లు ఉంటుంది, ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని కానీ ఇంట్లో ఉండాలని కానీ అట్లేం నియమం లేదు. వాడికి వైరాగ్యం ఉంది, ఇల్లు నాది అనేటువంటి ఆలోచన ఏమీ లేదు. మొత్తం ప్రపంచమే కుటుంబం అతనికి. వైరాగ్యం ఉన్నటువంటి వాడికి ప్రపంచం అంతా కుటుంబం. పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. మనమేమనుకుంటాం వాడు తీర్థయాత్రలకు పోతానని. లేదు, ఆ భావం లేదు. ఎక్కడో పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఒక చోటు లేదు. ఎప్పుడో ఒకనాటికి వినోదం కోసం తనకున్నటువంటి తనది అని అనుకున్నటువంటి ఆ ఇంటికి కూడా వస్తాడు, కాసేపు ఉంటాడు. ఇక్కడే ఉంటాడని చెప్పలేము. వచ్చినాడు కదా ఆయన 10 రోజులు ఏమైనా ఉంటాడు ఇంట్లో అంటే ఏమో తెలియదు. రేపు పొద్దున్నే వెళ్ళిపోవచ్చు, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు, నెల రోజులు కూడా ఉండొచ్చు. అతనికి అదొక వినోదం. ఎక్కడున్నా అతని పరిస్థితి ఏమిటి? సాధన చేస్తూ ఉంటాడు అంతే. అట్లాగే పరమాత్మ కూడా సర్వవ్యాపకుడైనటువంటి వాడు. ఈ జీవ శరీరంలోకి అట్లా వచ్చాడు, ఇదొక సరదా ఆయనకు. ఇక్కడే ఉంటాడా అంటే ఉండడు. ఆయన అనికేతుడు, అంటే స్థిర నివాసం లేనటువంటి వాడు. అందువల్ల ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఈ శరీరం అతనికి ఒక ఉపాధి మాత్రమే. రావాలనుకున్నప్పుడు వస్తాడు, వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోతాడు. ఇట్లా అంతర్యామి ఉంటాడు. ఇక్కడ స్థూల శరీరంలో పరమాత్మ ఉన్నాడు. ఒక స్థూల శరీరంలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు అతను ప్రత్యేగాత్మ. సమస్త స్థూల శరీరాల్లో ఉన్నాడు అనుకున్నప్పుడు అతను పరమాత్మ. కాబట్టి పరమాత్మకు స్థూల శరీరం ఏమిటి అంటే సమస్త స్థూల శరీరాలు పరమాత్మకు స్థూల శరీరం, సమస్త సూక్ష్మ శరీరాలు పరమాత్మకు సూక్ష్మ శరీరం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడేమిటి, ఎవడైతే విచారణ చేసి ఏది నశించిపోతుందో అది శాశ్వతమైనటువంటిది కాదు, అది పరమాత్మ కాదు అని చెప్పి భావన చేసి విచారణ ద్వారా ఈ బుద్ధి ఉపాధిని తొలగించుకుంటాడో, అంటే బుద్ధికి తాను ద్రష్టగా మారిపోతాడో, అప్పుడు దోషాభావే స్ఫుట ప్రభ, దోషం లేనటువంటి కారణం చేత స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి తర్వాత అసన్నివృత్తేతు సదాత్మనా స్ఫుటం అసన్నివృత్తౌ తు సదాత్మనా స్ఫుటం ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీచః ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీచః తతో నిరాసః కరణీయ ఏవ తతో నిరాసః కరణీయ ఏవ సదాత్మనః సాధ్వః సదాత్మనః సాధ్వః ఆదివస్తునః ఆదివస్తునః సదాత్మనః సదాత్మనః సాధు అహమాదివస్తునః సాధు అహమాదివస్తునః సదాత్మనః సాధు అహమాదివస్తునః సదాత్మనః సాధు అహమాదివస్తునః వస్తునః ఏతస్య ప్రతీచః ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీచః అని ఉంది కదా, అందులో ఏతస్య ఈ ప్రతీచః, ప్రతీచుడు అంటే అంతర్వర్తి, లోపలుండేటువంటి వాడు.
ఎవడు? జీవుడు. ఏ లోపల ఉన్నాడు? బుద్ధి ఉపాధిగా కలిగి లోపల ఉన్నటువంటి జీవుడు. అసన్నివృత్తౌ సత్యాం. అసన్నివృత్తౌ తు. అసత్ నివృత్తౌ. అసత్తు నివృత్తి అయినప్పుడు. అసత్ అంటే అసత్యం. ఏది అసత్యం? సమస్తము దృశ్యమానమైనటువంటి సమస్తము అసత్యమే. ఏది కనిపిస్తూ ఉందో అది అసత్యము. ఇప్పుడు ఈ అసత్తు నివృత్తవు. అది నివృత్తి అయినప్పుడు, అంటే అసత్ అంటే అజ్ఞానము, అవిద్య, ఇదంతా నివృత్తి అయితే ఎలా నివృత్తి అవుతుంది? ఎలా నివృత్తి అవుతుంది అసత్తు? వివేకము ద్వారా. సమ్యక్ వివేకేన ఏవా. పైన చెప్పాడు, తదాత్మనాత్మనోహ సమ్యక్ వివేకేనైవ సిద్ధ్యతి. కాబట్టి ఏది ఆత్మ ఏది అనాత్మ అనేది సమ్యక్ వివేకేన బాగా విచారణ చేసినప్పుడు కలుగుతుంది. అలా ఎప్పుడైతే ప్రతీచః ఏతస్య ప్రతీచః ఈ అంతర్వర్తి అయినటువంటి జీవునకు అసత్ నివృత్తౌ అజ్ఞానం నశిస్తుందో అప్పుడు సదాత్మన స్ఫుటం ప్రతీతి. సదాత్మన, సదా ఆత్మన, సదా ఎల్లప్పుడూ ఆత్మన, ఆత్మ యొక్క అంటే పరమాత్మ యొక్క ప్రతీతి స్పష్టత కలుగుతూ ఉంటుంది. స్ఫుటం, అది కూడా స్ఫుటం భవేత్. స్ఫుటం ప్రతీతి భవేత్. కాబట్టి అసన్నివృత్తౌ అసత్తు నివృత్తి అయినప్పుడు సదాత్మన ఆత్మకు స్ఫుటం ప్రతీతి భవేత్. స్పష్టమైనటువంటి ప్రతీతి కలుగుతూ ఉంటుంది, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అని అనడంలో అర్థం ఏమిటి అంటే, అంతకు ముందు కూడా ఉంది కానీ తెలియలేదు అని అర్థం. మనం అద్దానికి ఎదురుగా నిల్చుకున్నాం, మన ముఖం స్పష్టంగా తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? అద్దాన్ని శుద్ధి చేస్తాం. అద్దాన్ని ఎప్పుడైతే మనం శుద్ధి చేస్తామో అప్పుడు మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మనం శుద్ధి చేయకముందు అద్దంలో ప్రతిబింబం ఉందా లేదా? ఉంది. అద్దానికి మురికున్నటువంటి కారణం చేత కనిపించడం లేదు. మనకే తెలుస్తుంది ఇది స్పష్టంగా కనిపించడం లేదు అని. అప్పుడు ఏం చేస్తాం? మురికిని తుడుస్తాం, అప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి స్పష్టంగా కనిపించాలి అని అంటే అన్వాంటెడ్ మెటీరియల్ అక్కడ ఉండకూడదు, మురికి ఉండకూడదు. మురికి ఏమిటి? అజ్ఞానం మురికి. అజ్ఞానం మురికి. ఏది జ్ఞాన ప్రతిభాసానికి ఆటంకం కలిగిస్తుందో అది అజ్ఞానం. ఏది జ్ఞానాన్ని స్పష్టం చేయకుండా అడ్డుకుంటుందో అది అజ్ఞానము. ఏది వస్తువులను తెలియకుండా చేస్తూ ఉందో అది చీకటి. చీకటి తొలగిపోయిన తర్వాత అన్ని వస్తువులు భాసమానమవుతూ ఉంటాయి. అందుకని ఏం చెప్తున్నాడంటే అసన్నివృత్తౌ. ఇదే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటిది. ఇది నీ జ్ఞానం కావాలా, మోక్షం కావాలా, దుఃఖం పోవాలా, ఇవన్నిటికీ నువ్వు చేయాల్సింది ఒకటి, అసన్నివృత్తౌ. అసత్తును నివృత్తి చేసుకో. అసత్ అంటే అజ్ఞానం. అజ్ఞానం తొలగిపోయిందంటే ఆటోమేటిక్ గా జ్ఞానం ఉంటుంది. మళ్ళీ జ్ఞానం కోసం ప్రత్యేకమైన ప్రయత్నం చేయాల్సిన పనిలే. నువ్వు అద్దం మీద మురికిని తుడిస్తే చాలు, మళ్ళీ ప్రతిబింబాన్ని నువ్వు తీసుకుని పెట్టాల్సిన పని లేదు దాంట్లో. అది ఆటోమేటిక్ గానే కనిపిస్తూ ఉంటుంది.
కాబట్టి నీకు అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుందో మళ్ళీ ప్రత్యేకంగా నీకు జ్ఞాన బోధ చేయాల్సిన పని లేదు. కాబట్టి గురువు ఏం చేస్తారు, అసత్తుని గురించి చెబుతాడు. ఎందుకు అసత్తుని గురించి చెబుతాడు అంటే, అసత్తే అడ్డంగా ఉన్నటువంటిది, ఆవరణంగా ఉన్నటువంటిది. ఈ అజ్ఞానావరణం ఎప్పుడైతే తొలగిపోతుందో ఈ తెర వెనుక స్వయం ప్రకాశమానంగా ఉన్నటువంటిది జ్ఞానమే, పరమాత్మే. కాబట్టి స్వయం ప్రకాశమానమైనటువంటి ఆత్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చెప్పాల్సింది అజ్ఞానం గురించి, పోగొట్టుకోవాల్సింది అజ్ఞానాన్ని. కాబట్టి అసన్నివృత్తౌ, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మురికిపోయిందంటే అంత స్పష్టంగా కలుగుతుంది. తతః, అందువల్ల సాధు, చాలా స్పష్టంగా, బాగా అని అర్థం. సాధు అంటే చాలా బాగా. అహం ఆది వస్తునః నిరాసః కరణీయ ఏవ. అహం ఆది వస్తునః, అహం మొదలైనటువంటి వస్తువులు, నేను అనేటువంటి వస్తువులను ఏం చేయాలా, సాధు, లెస్సగా పోగొట్టుకోవాలి. అప్పుడేమవుతుంది, సదా ఆత్మనః ప్రతీతి. కాబట్టి ఏం చేయాలి నాయన, ఆత్మనః అహమాది వస్తునః నిరాసః కరణీయ ఏవ. ఆత్మతో, సచ్చిదానంద ఆత్మతో ఏ ఏ అహంకారాలు ఆవరించి దాన్ని స్పష్టంగా తెలియనీయకుండా చేస్తూ ఉన్నాయో వాటిని అహం మొదలైనటువంటి, అహంకారం మొదలైనటువంటి వస్తువులను నిరాసః కరణీయ ఏవ, నిరసించాలి. అహమాది వస్తునః అన్నాడు, అహము మొదలైనటువంటివి అన్నాడు. అహం అంటే ఏమిటి, అహంకారం. అహంకారం అంటే ఏమిటి, ఎక్కడిది ఇది, అంతఃకరణంలో అంతర్భాగం, కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని వహించేటువంటిది. కాబట్టి అంతఃకరణం గురించి చెప్తున్నాడంటే ఏ కోశం ఇది, మనోమయ కోశం. మనోమయ కోశం, మనోమయ కోశాన్ని, ఆ మనోమయ కోశం ఉండడానికి ఆధారమైనటువంటి ప్రాణమయ కోశాన్ని, ఆ ప్రాణానికి ఉపాధిగా ఉన్నటువంటి అన్నమయ కోశాన్ని, వీటన్నింటినీ సమ్యక్ విచారణ చేయాలి. అక్కడి నుంచి మనం కిందికి చెప్పినాం, పైకి కూడా చెప్పాలి. ఎందుకు, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం కూడా ఆత్మ కాదు. మనకు విజ్ఞానమయ కోశం కూడా ఆత్మ కాదు, అదే విచారణ జరుగుతుంది. అందుకనే వీటి విచారణ ఎందుకు చేయాలా, అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం చేయాలా అని చెప్పి చెప్తుంది. తతః నిరాసః కరణీయ ఏవ, కాబట్టి వాటిని నిరసించాలి. నిరసించడం అంటే అవి సత్యము కాదు అని వాటిని పక్కకు పెట్టేయడం, వాటితో బంధం లేకుండా ఉండడం, అది నిరసించడం అంటే. వాటితో స్నేహం చేయకుండా ఉండడం. ఎప్పుడైతే వాటిని నిరసిస్తామో అప్పుడేమైంది, దుమ్ము తుడిచేశాం. ఇప్పుడు స్పష్టంగా సదాత్మనః స్ఫుటం భవతి. ఆత్మ స్పష్టంగా ఉంటుంది. కాబట్టి జీవుడు ఏం చేయాలా, జిజ్ఞాసు అయినటువంటి జీవుడు అసత్తును నివృత్తి చేసుకోవాలా. ఎప్పుడైతే అసత్తును నివృత్తి చేసుకుంటాడో, అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాడో, అప్పుడు జీవుని యొక్క స్వరూపము స్పష్టమవుతుంది. అప్పుడు జీవుడు ఏం చేస్తాడు, స్వస్వరూపంతో అంటే పరమాత్మతో స్పష్టమవుతాడు. తానే పరమాత్మని గ్రహిస్తాడు. తాను పరమాత్మని గ్రహించిన తర్వాత తాను జీవుడనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు. ఇప్పుడు ఆవరణం లేదు, ఆవరణ దోషం లేదు.
ఆనందమయ కోశం గాని, విజ్ఞానమయ కోశం గాని, మనోమయ కోశం గాని, ప్రాణమయ కోశం గాని, అన్నమయ కోశం గాని తనకు ఆవరణాలుగా లేవు. ఇవి ఆవరణాలుగా ఉన్నంతసేపు ఏం చేస్తాడు? తాను జీవుడని, తాను దేహినని, ఈ దేహము తానని, ఈ ప్రపంచం తనదని వస్తు వ్యామోహంతో బ్రతుకుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆవరణం పోతుందో అప్పుడు తాను పరమాత్మ స్వరూపం అని తెలుసుకుంటాడు. ఈ ప్రపంచం అంతా మిథ్య అని గ్రహిస్తాడు. తాను బ్రహ్మము, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకుంటాడు. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, గ్రహణం ఏర్పడింది. ఆ గ్రహణం ఏర్పడినటువంటి సమయంలో చంద్రకాంతి తెలుస్తుందా? తెలియదు. ఆ గ్రహణం ఎప్పుడైతే వదిలేస్తుందో అప్పుడు మళ్ళీ చంద్రకాంతి స్పష్టంగా తెలుస్తుంది, వెన్నెల హాయిగా వస్తుంది. అదేవిధంగా అజ్ఞానం అనేటువంటి గ్రహణం పట్టింది జీవునకు. ఈ అజ్ఞానం అనేటువంటి గ్రహణం కాసేపు ఉండిపోయేటువంటిది కాదు. పోయే స్వభావం దానికి ఉంది, దాన్ని పోనివ్వడం లేదు. చీకటి అది మొండికేయదు నేను పోనని. జస్ట్ నువ్వు దీపం పెడితే చాలు, అది వెళ్ళిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? ఆ దీపాన్ని వెలిగించకుండా మిగతా ఏమేమో చేస్తూ ఉన్నావు. ఆ చీకట్లోనే తారాడుతూ ఉన్నావు, ఆ వస్తువు కోసం ఈ వస్తువు కోసం. ఈ తారాడేటువంటి క్రమంలో మోకాళ్ళు తగులుతున్నాయి, మూతి తగులుతోంది, ముక్కు పగులుతోంది, కింద పడుతున్నావు, కాళ్ళు నొప్పులో కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి. ఈ బాధలన్నీ చూస్తూ భగవంతుడు నాకేం చేయలేదని అనుకుంటున్నావు. ఎవరో రావాలి, ఏమో చేయాలి అని అనుకుంటున్నావు. బాబు, వెరీ సింపుల్. ఎవరు రావనక్కర్లేదు, ఎవరు ఏం చేయనక్కర్లేదు. జస్ట్ దీపం వెలిగించు, మళ్ళీ నీకు ఈ దుఃఖాలేవి ఉండవు. నీకు అన్ని స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, ఏది ఎక్కడుంది, ఏది ఎక్కడ లేదని. పోనీ ఈ చీకటి ఏమన్నా నేను పోనంటుందా? నువ్వు దీపం పెట్టిన తర్వాత కూడా నేను పోనంటుందా? సింపుల్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి గ్రహణం పట్టినప్పుడు ఏ విధంగా అయితే చంద్రుడు కనిపించడో, చంద్రకాంతులు కనిపించవో, అదే విధంగా అజ్ఞానంతో ఉండేటువంటి జీవులకు స్వస్వరూపం కనిపించదు. కాబట్టి ఏం చేయాలా? దీపం పెట్టాలా. అందుకే ఏం చేయమన్నాడు? నిరాశ కరణీయ ఏవా, నిరసించు దాన్ని, దాని పట్ల ఆసక్తిని పెంచుకోవద్దు. ఈ శరీరం శాశ్వతమైనటువంటిది కాదు, ఈ మనస్సు జడమైనటువంటిది, ఈ ప్రాణం జడమైనటువంటిది, ఈ బుద్ధి జడమైనటువంటిది. ఎందుకు? ఇంద్రియాలు బుద్ధి కలిస్తే కదా విజ్ఞానమయ కోశమైంది. ఆ బుద్ధిని ఉపాధిగా చేసుకొని కదా తాదాత్మ్య సంబంధాన్ని పొందాడు. అంటే ఈ బుద్ధి కూడా శాశ్వతమైనటువంటిది కాదు అని విజ్ఞానమయ కోశాన్ని కూడా నిరసించాలి. అప్పుడు ఏమవుతుంది? స్పష్టంగా ఆత్మభావన కలుగుతుంది. తరువాత అతో నాయం పరాత్మా స్యాత్, అతో నాయం పరాత్మా స్యాత్ విజ్ఞానమయ శబ్దభాక్ విజ్ఞానమయ శబ్దభాక్ వికారిత్వాత్ జడత్వాత్ చ వికారిత్వాత్ జడత్వాచ్చ పరిచ్ఛిన్నత్వ హేతుతః పరిచ్ఛిన్నత్వహేతుతః అతః, కాబట్టి, ఇది అనాత్మైనటువంటిది కాబట్టి, అయం విజ్ఞానమయ విజ్ఞానమయ శబ్దభాక్, అయం ఇది, ఏది? ఈ విజ్ఞానమయం అనేటువంటి శబ్దం చేత తెలియబడుతూ ఉన్నటువంటి కోశము ఏదైతే ఉందో, ఏది విజ్ఞానమయ కోశం అంటే?
జ్ఞానేంద్రియాలు బుద్ధి కలిస్తే విజ్ఞానమయ కోశం, జ్ఞానేంద్రియాలు మనస్సు కలిస్తే మనోమయ కోశం. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు బుద్ధితో కలిసినటువంటి ఈ విజ్ఞానమయ కోశం ఇప్పటి వరకు మనం విచారణ చేస్తూ వచ్చినటువంటి కారణం చేత అది వికారము కలిగినటువంటిది. బుద్ధికి వికారము ఉన్నది. వికారం అంటే మార్పు. బుద్ధికి మార్పు ఉంది, అది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. రెండవది ఏమిటి? జడత్వాచ, అది చైతన్యరహితమైనటువంటిది. చైతన్యం లేదు దానికి. మరి బుద్ధి పనిచేస్తుంది కదండి, చైతన్యం లేదని అంటున్నారే. పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేస్తుంది? పరమాత్మ బుద్ధితో ఉన్నప్పుడు పనిచేస్తుంది. కాబట్టి బుద్ధి యొక్క చైతన్యం దానిది కాదు. బుద్ధి యొక్క చైతన్యం దానిది కాదు. మరి దేనిది? పరమాత్మ చైతన్యం. ఇప్పుడు మనం ఒక అద్దాన్ని తీసుకున్నాం. ఈ అద్దాన్ని ఒక ఇంక్లినేషన్తో వాలుగా సూర్యునికి పెట్టి గదిలోకి పెట్టాం. ఆ అద్దం మీద పడినటువంటి సూర్యకిరణాలు గదిలోకి వచ్చాయి. ఇప్పుడు గదంతా వెలుతురు నిండింది. గదంతా వెలుతురు నిండడానికి కారణం ఏమిటి? అద్దం. ఇప్పుడు ఈ అద్దం స్వయం ప్రకాశమా? ఇప్పుడు ఒక మేఘం అడ్డంగా వచ్చింది సూర్యునికి, లేదా రాత్రి అయిపోయింది, ఇప్పుడు కూడా ఆ అద్దం అక్కడే ఉంది, ఇప్పుడు కూడా వెలుతురు వస్తుందా? రాదు. అంటే బుద్ధి స్వయం ప్రకాశం కాదు, ఇది జడము. దీనికి చేతనత్వం ఎలా వస్తుంది? పరబ్రహ్మము యొక్క ప్రకాశం వల్ల వస్తుంది. పరబ్రహ్మం యొక్క ప్రకాశం లేకపోతే అది జడము. కాబట్టి వికారిత్వాత్ జడత్వాత్ చ, జడత్వమైనటువంటి కారణం చేత పరిచ్ఛిన్నత్వ హేతుతః, అది పరిచ్ఛిన్నత్వం కలిగినటువంటి కారణం చేత. పరిచ్ఛిన్నత్వం అంటే పరిధి కలిగినటువంటిది. పరిధి కలిగినటువంటిది అంటే అది సర్వాంతర్యామి కాదు, ఒకచోటే ఉండేటువంటిది బుద్ధి. నీ బుద్ధి నా బుద్ధి ఒకటి కాదు. నా బుద్ధి కొంత దూరం పనిచేస్తుంది, నీ బుద్ధి కొంత దూరం పనిచేస్తుంది. ఇది పరిచ్ఛిన్నత కలిగినటువంటిది. తర్వాత ఏం చెప్పాడు? దృశ్యత్వాత్, అది దృశ్యంగా ఉన్నది, బుద్ధి ద్రష్ట కాదు. బుద్ధి ద్రష్ట కాదు, బుద్ధిని చూసేటువంటిది ఒకటి ఉంది. నా బుద్ధి పని చేయడం లేదని నువ్వే చెప్తున్నావు. ఏమయ్యా ఇట్లా చేసావంటే, ఏమో ఆ సమయానికి నా బుద్ధి పని చేయలేదంటాను. అంటే బుద్ధి పని చేయలేదు అని నువ్వు చెప్తున్నావంటే నువ్వు బుద్ధి కంటే వేరుగా ఉన్నావు. నీ బుద్ధిని నువ్వు చూస్తూ ఉన్నావు. నీ బుద్ధి ఏం ఆలోచన చేస్తుందో అది నువ్వు చూస్తున్నావు. కాబట్టి అది దృశ్యంగా ఉంది. ఏది దృశ్యమో అది నశించిపోతుంది. ఏ దృశ్యం తన్నశ్యం. అది ద్రష్ట కాదు, దృశ్యం. దృశ్యత్వాత్. వ్యభిచారిత్వాత్, అది వ్యభిచరించుట చేత. అంటే ఒకచోట ఉండదు. ఇతర వస్తువుల యొక్క లక్షణాలన్నీ దీంట్లో ఉంటాయి, అది వ్యభిచారం. ఇతర వస్తువుల యొక్క లక్షణాలన్నీ ఇందులో ఉంటాయి. దీనికి ఒక లక్షణం లేదు, ఇదేం చేస్తుంది? ఇది దేన్నో ఆధారంగా చేసుకొని ఇది బ్రతుకుతూ ఉంటది. నా బుద్ధి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎందుకని? బయట ఏదో వస్తువును చూసి అది అనుకూలంగా ఉంది కాబట్టి ఆ అనుకూల జ్ఞానం చేత ఇది ప్రశాంతంగా ఉంటుంది. నా బుద్ధి అల్లకల్లోలంగా ఉంది. ఎందుకు? బయట ఏదో అల్లకల్లోలం జరిగింది.
అంటే దీనికి స్వయంగా లేదు, ఇది ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఎప్పుడు ఏకరూపతతో ఉండదు. ఇది వ్యభిచరించడం అంటే ఒకే చోట ఉండదు, ఒకే రూపంతో ఉండదు. కాబట్టి దృశ్యత్వాత్ వ్యభిచారిత్వాత్ అనిత్యత్వాత్ అనిత్య అనిత్య నిత్యము కానటువంటి కారణం చేత. ఎందుకు నిత్యం కాదు బుద్ధి? బుద్ధి ఎందుకు నిత్యం కాదు? ఎంతవరకు ప్రాణం ఉంటుందో అంతవరకు అంతఃకరణం ఉంటది. ప్రాణము అంతఃకరణం సమనీయతాలు. ఎప్పుడైతే ప్రాణం పోతుందో అప్పుడు అంతఃకరణం కూడా పోతుంది. అందువల్ల బుద్ధి నిత్యం కాదు. అందుకని నిత్య నాయుష్యతే, అది నిత్యమైనటువంటిది కాదని చెప్పబడుతూ ఉన్నది. నిత్య ఇష్యతే అని పడింది, నిత్య నేష్యతే అని ఉండాలి. ఉందిలే, నా ముందర ఉందిలే, ఉంది సరిపోయింది. అవిచరిత్వాత్ వ్యభిచారిత్వాత్ నా అనిత్య, ఆ నాని ఇక్కడికి తీసుకురావాలి. నిత్య నాయుష్యతే, నిత్యమని చెప్పలేము, అంగీకరింపబడదు. కాబట్టి ఈ విజ్ఞానమయ కోశము బుద్ధి ఆధారంగా పనిచేసేటువంటి విజ్ఞానమయ కోశం, బుద్ధి ప్రధానంగా పనిచేసేటువంటి విజ్ఞానమయ కోశం ఆత్మకు దృశ్యముగా ఉన్నది. జీవుడు దీన్ని చూస్తూ ఉన్నాడు, నా బుద్ధి అని తెలుసుకుంటున్నాడు కాబట్టి ఇది దృశ్యంగా ఉన్నది. ఇది వికారాలను పొందుతూ ఉన్నది. వికారిత్వాత్ జడత్వాత్, ఇది జడముగా ఉన్నది, చైతన్యంగా లేదు, పరిచ్ఛిన్నముగా ఉన్నది. దృశ్యముగా ఉన్నది, పరిచ్ఛిన్నముగా ఉన్నది, వ్యభిచారిత్వం ఉన్నది, అనిత్యంగా ఉన్నది. ఈ లక్షణాలేవి ఆత్మ యందు లేవు. కాబట్టి ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు. పరమాత్మ అదృశ్యం అంటే ద్రష్టానర్థం, కనిపించకుండా పోయేవాడని కాదు, ఆయన ద్రష్ట అనర్థం పరమాత్మ. అదేవిధంగా అవ్యభిచారి అంటే ఎప్పుడు ఒకే రూపంలో ఉంటాడు పరమాత్మ, కానీ బుద్ధి ఒక రూపంలో ఉండదు, జీవుడు ఒక రూపంలో ఉండడు. దీనికి బాల్య యవన కౌమారాది అనేకమైనటువంటి వికారాలు ఉన్నాయి, అవస్థలు ఉన్నాయి. కానీ పరమాత్మకు అవేవి లేవు. ఈ కారణం చేత ఈ విజ్ఞానమయ కోశం ఆత్మ కాదు అని చెప్పబడింది. సో ఎక్కడ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది? ఒక్కసారి మనం ముందుకు వస్తే ఎక్కడికి రావాలా? దాదాపు 190 ఆ శ్లోకాల దగ్గరికి రావాలి. ఇంకా పైన అది 189. యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృది స్ఫురత్యయం జ్యోతి అని చెప్పి అన్నాడే. ఈ విజ్ఞానమయ కోశం ప్రాణుల యొక్క హృదయమునందు జ్యోతిస్వరూపమై ఉంటుంది అని చెప్పి అన్నాడు. కాబట్టి విజ్ఞానమయ కోశమే జీవుడు అని అనుకొని ఇది అన్నిటికీ తాను కారణంగా అనుకొని అదేమనుకుంటుంది, నేనే ఆత్మను అని అనుకుంటుంది. కాబట్టి విజ్ఞానమయ కోశమే ఆత్మ అని అనుకుంటూ ఉన్నాడు.
విజ్ఞానమయ కోశోయం అతి ప్రకాశ ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మన. అది విజ్ఞానమయ కోశము అతి ప్రకాశమైనటువంటిది. దేనికంటే ప్రకాశమైనటువంటిది? మనోమయ కోశం కంటే ప్రకాశమైనటువంటిది. అది అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అది ప్రకాశమైనటువంటిది. అందువల్ల బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటిది. ఇది పరమాత్మకు మిక్కిలి సమీపములో ఉన్నటువంటిది. ప్రకృష్ట సాన్నిధ్య వశాత్ పరాత్మన. ఆ కారణం చేత దీన్ని ఏమనుకుంటున్నాడు? ఇదే ఆత్మ అని అనుకుంటూ ఉన్నాడు. ఇదే ఆత్మని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు నాయన? ఇది ఆత్మ కాదు. ఎందుకు? వికారిత్వాత్ జడత్వాచ్చ పరిచ్ఛిన్నత్వ హేతుతః, దృశ్యత్వాత్ వ్యభిచారిత్వాత్ అనిత్యత్వాత్. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి కారణం చేత ఇది ఆత్మ కాదు అని చెప్తున్నాడు. అయితే దీని తర్వాత విజ్ఞానమయ కోశం కూడా ఆత్మ కాదు అని అంటే, ఆ తర్వాత ఉన్నటువంటిది ఆనందమయ కోశము. ఆనందమయ కోశం ఏమైనా ఆత్మ అవుతుందా అనేది చెబుతూ ఉన్నాడు తర్వాత శ్లోకం. ఆనంద ప్రతిబింబ చుంబిత ఆనంద ప్రతిబింబ చుంబిత ఆనంద ప్రతిబింబ చుంబిత ఆనంద ప్రతిబింబ చుంబిత తనుర్వృత్తిస్తమోజృంభిత తనుర్వృత్తిస్తమోజృంభిత స్యాదానందమయః స్యాదానందమయః ప్రియాదిగుణకః ప్రియాదిగుణకః శ్రేష్ఠార్థలాభోదయః శ్రేష్ఠార్థలాభోదయః పుణ్యస్యానుభవే విభాతి పుణ్యస్యానుభవే విభాతి కృతినామానందరూపస్వయం కృతినామానందరూపస్వయం. సర్వో నందతి సర్వో నందతి యత్ర సాధు తనుభృత్ యత్ర సాధు తనుభృత్ మాత్రః ప్రయత్నం వినా. మాత్రః ప్రయత్నం వినా. ఆనందమయ కోశం యొక్క స్వరూపాన్ని చెప్తూ ఉన్నాడు. ఆనంద ప్రతిబింబ చుంబిత తనువు. ఆనందము యొక్క ప్రతిబింబము, చుంబిత అంటే స్పృశించిన, ముద్దాడిన అని. చుంబిత తనువు దేహముగా గలది. అంటే ఆనందమే ప్రతిబింబంగా కలిగినటువంటిది. ఏది? ఆనందమయ కోశం. దాని లక్షణాలు చెప్తూ ఉన్నాడు. ఈ ఆనందమయ కోశం యొక్క లక్షణాలు ఏమిటి అనేది చెబుతూ, ఆనందమే ప్రతిబింబంగా కలిగినటువంటిది. తమోజృంభిత వృత్తి. తమోజృంభిత వృత్తి. తమోజృంభితమైనటువంటి అంటే తమో గుణం యొక్క విజృంభణ వల్ల కలిగినటువంటి వృత్తి, వ్యాపారం. స్యాద్ ఆనందమయ, అది ఆనందమయ కోశం అవుతూ ఉన్నది. అంటే ఒకటి
ఏం చెప్తున్నాడు? ఆనంద ప్రతిబింబం కలుగుతూ ఉన్నది. తమో గుణం కలిగినటువంటి ప్రియాది గుణకః, ప్రియము మొదలైనటువంటి గుణాలు కలిగినటువంటిది. ఏమేమి ప్రియము మొదలైనటువంటివి? ప్రియము, మోదము, ప్రమోదం. ప్రియము, మోదము, ప్రమోదం, ఈ మూడు ప్రధానమైనటువంటివి. ఆనందమయ కోశం ఇక్కడ డిఫైన్ చేయబడుతుంది. ఆ ప్రియాది గుణకః అంటే ప్రియము మొదలైనటువంటి గుణాలు కలిగినటువంటి. ఏది ప్రియము మొదలైనటువంటి గుణాలంటే ఇష్ట వస్తు దర్శనం. ఏదో ఒక వస్తువును చూసినాం, అది చాలా బాగుంది అని అనిపించింది, దీన్ని ప్రియము అంటాం. చాలా బాగుంది అన్న తర్వాత మౌనంగా ఏం ఉండం. బాగుంది అనుకున్న దాన్ని నాకు కావాలి అని అనుకుంటాం. ఇది బాగుంది అనే భావన కలగగానే ఇది నాకు కావాలి అనుకుంటాం. ఇప్పుడు నాకు కావాలి అని అనుకున్నటువంటి దాన్ని పొందితే దాన్ని ప్రియము అంటాం. ఇష్ట వస్తువుని దర్శనం చేస్తే కలిగినటువంటి దాన్ని ప్రియం అంటాం. దాన్ని పొందితే దాన్ని మోదము అంటాం. దాన్ని అనుభవిస్తే దాన్ని ప్రమోదం అంటాం. మనం దారిలో వెళ్తున్నాం, మామిడి పళ్ళు కనిపించాయి, చాలా బాగున్నాయి మామిడి పళ్ళు. ఇప్పుడు ఆనందం వేసింది, అబ్బా మామిడి పళ్ళు కనిపించినాయని, ఇది ప్రియము. ఇప్పుడు జోబులో డబ్బులు చూసుకున్నాం, జోబులో డబ్బులు కూడా ఉన్నాయి, డబ్బులు ఇచ్చినాము, కొనుక్కున్నాము, ఇది మోదము. అది ప్రియమే కానీ నువ్వు కొనుక్కోలేకపోతే మోదం కాదు నీకు. ఇవన్నీ కూడా ఆనందంలో స్థాయి భావాలు, గుర్తుపెట్టుకోవాలి. ఆనందం నీకు నచ్చినటువంటిది కనిపించినప్పుడు ఒక రకమైన ఆనందం కలిగింది, ఆ నచ్చిన దాన్ని నువ్వు కొనుక్కున్నప్పుడు ఇంకొక రకమైన ఆనందం కలిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ మామిడి పండు తిన్నావు, అద్భుతమైనటువంటి రుచితో ఉంది, ఇది ప్రమోదం. అంటే ఇష్ట వస్తు దర్శనము, లాభము, అనుభవం, ఈ మూడు జరుగుతుంది. ఈ మూడు జరిగినప్పుడు అక్కడ పనిచేస్తా ఉండేది ఎవరు? శ్రేష్టార్థ లాభోదయ. శ్రేష్టార్థ తనకిష్టమైనటువంటి వస్తువుల యొక్క లాభం వల్ల పుట్టినటువంటిది ఏది? ఆనందమయ కోశ. అది ఆనందమయ కోశం. స్యాద్ ఆనందమయ శ్రేష్టార్థ లాభోదయ ప్రియాది గుణకః. ఆనందమయ కోశం అంటే ప్రియ, మోద, ప్రమోద వృత్తులతో కూడుకున్నటువంటి అంతఃకరణం. ఇది ఆనందమయ కోశం. ఇది ఎట్లా కలుగుతుంది అంటే ఈ పుణ్యం వల్ల కలుగుతుంది. పుణ్యస్యానుభవే విభాతి. ఎందుకు? పాపాన్ని అనుభవించేటప్పుడు నీకు ఆనందం కలుగుతుందా? కలగదు, దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగితే అది ఆనందమయ కోశం ఎట్లా అవుతుంది? అందుకని పుణ్యస్య అనుభవే, పుణ్యము యొక్క అనుభవం వల్ల. ఎవరు పుణ్యం ఎవరికి ఉంటుంది? కృతీనాం. అది పుణ్యాత్ముల యొక్క పుణ్యస్య అనుభవే స్వయం ఆనందరూపః భూత్వా, స్వయం ఆనందరూపః భూత్వా విభాతి. కృతీనాం పుణ్యాత్ముల యొక్క పుణ్యస్య అనుభవే, పుణ్యాన్ని అనుభవించేటప్పుడు స్వయం ఆనందరూపః విభాతి. అంటే ఎవడు పుణ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడో వాడిలో ఈ ఇష్టార్థ లాభోదయం కలుగుతుంది. నువ్వు ఏదైనా ఒక వస్తువుని పొందాలి, నువ్వు ఆనందంగా ఉండాలంటే పుణ్యం ఉండాలి కదా. కాబట్టి పుణ్యం కలిగేటప్పుడు పుణ్యాన్ని అనుభవించేటప్పుడు కలిగేటువంటి వృత్తి ఆనందం. కాబట్టి సర్వో నందతి ఎత్ర,
ఎత్ర ఏ కోశమునందైతే తనుభృన్మాత్ర శరీరం ధరించినటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు ప్రయత్నం వినా, ప్రయత్నము లేకుండానే సర్వహ నందతి, అందరూ ఎక్కడైతే ఆనందిస్తూ ఉన్నారో అది ఆనందమయ కోశం. నీకు ఇష్టమైనటువంటి వస్తువు చూసినావు, నీకు ఆనందం కలిగింది. ఆనందాన్ని నువ్వు ప్రయత్నంతో ఏమైనా తెచ్చుకుంటున్నావా? లేదు. అక్కడ నీ ప్రయత్నం ఏమీ లేదు. వస్తువు లభించింది. వస్తువు లభించడానికి పుణ్యం కావాలి, అది కిటుకు. పోనీ నీకు వస్తువు లేనప్పుడు ఆనందం కలుగుతూ ఉన్నదా? వస్తువు లేనప్పుడు ఆనందం కలుగుతూ ఉన్నదా? నీకు ఇష్టమైనటువంటి విషయం జరగనప్పుడు ఆనందం కలుగుతూ ఉన్నదా? లేదు. అంటే ఏమర్థం? ఈ ఆనందం అంతా ఈ వస్తువుల మీద ఆధారపడి ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆనందమయ కోశం అనేది ఒక అజ్ఞాన వృత్తి. ఇది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తర్వాత దాంట్లో చెప్తాడు, ఆనందమయ కోశస్య సుషుప్తో స్ఫూర్తి రుత్కట అని. ఈ ఆనందమయ కోశం యొక్క స్ఫూర్తి స్పష్టంగా ఎక్కడ తెలుస్తుంది అంటే సుషుప్తిలో తెలుస్తుంది. మరి స్వప్న జాగరయోహో ఈషదిష్ట సందర్శనాదిన, స్వప్నంలోనూ జాగ్రత్తలోనూ ఆనందం ఇష్ట సందర్శనాదిన, మనం పైన చెప్పుకున్నామే, ఇష్టమైనటువంటి వాటిని చూసినప్పుడు, వాటిని పొందినప్పుడు, అనుభవించినప్పుడు అని, అప్పుడు మాత్రమే ఆనందమయ కోశం తెలుస్తుంది, జాగ్రత్తలోను స్వప్నంలోను. కానీ సుషుప్తిలో దాని స్ఫూర్తి స్పష్టంగా ఉంటుంది. కాబట్టి సుషుప్తిలో ఏదైతే నీకు స్పష్టంగా ఉన్నదో, నిద్రావస్థలో ఏదైతే ఉందో అది ఆనందమయ కోశం. విజ్ఞానమయ కోశంతో సూక్ష్మ శరీరం అయిపోయింది. స్థూల శరీరం అన్నమయ కోశం, సూక్ష్మ శరీరం ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశం, కారణ శరీరం ఆనందమయ కోశం. ఇది పూర్తిగా అజ్ఞాన వృత్తి నిద్రావస్థలో ఉంటుంది. ఇదే జీవునికి కారణదేహం. దీని ముఖ్యమైనటువంటి స్వరూపం ఇదే, అజ్ఞానంతో కూడుకొని ఉంటుంది. అయితే జాగ్రత్త స్వప్నాల్లో కూడా ఆనందమయ కోశం ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? ప్రియ మోద ప్రమోద వృత్తుల వలన జాగ్రత్తలో ఉంటుంది. ఆ వృత్తులు సుషుప్తిలో ఉంటాయా? అవి ఉండవు. ఎందుకు? ప్రియమోద ప్రమోదాలు అనేవి దేనికి సంబంధించినటువంటివి? అంతఃకరణానికి సంబంధించినటువంటివి. కాబట్టి ఆనందం యొక్క ప్రతిబింబం, ఈ ఆనందం అనేటువంటి లక్షణం ఎవరిది? పరమాత్మది, సచ్చిదానందాలు. ఆ ప్రతిబింబం అంతఃకరణంలో ఏర్పడుతున్నది. అప్పుడు ప్రియ మోద ప్రమోద వృత్తులు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంతర్ముఖమైనటువంటి బుద్ధి వృత్తి ఆనందమయ కోశము. విజ్ఞానమయ కోశం అన్నప్పుడు బుద్ధి ఇంద్రియాలతో కలిసి ఉంటుంది. బుద్ధి ఇంద్రియాలతో కలవకుండా పరమాత్మ యొక్క ప్రతిబింబం కలిగితే అది ఆనందమయ కోశం. విజ్ఞానమయ కోశానికి ఆనందమయ కోశానికి
స్పష్టత ఏమిటంటే విజ్ఞానమయ కోశం భోక్త, కాసేపు అనుకుందాం, అది కరెక్ట్ కాదు. విజ్ఞానమయ కోశం భోక్త, ఆనందమయ కోశం సాక్షి అని చెప్పి అనుకుందాం. మధ్యలో బుద్ధి ఉంది. ఈ బుద్ధి ఇంద్రియ విషయాలతో కలిసిందంటే అప్పుడేమవుతుంది? అది విజ్ఞానమయ కోశమే భోక్తగా ఉంది. ఇదే బుద్ధి నిశ్చలంగా ఉన్నప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు, ఏ మాలిన్యం ఇందులో లేనప్పుడు దీంట్లో పరమాత్మ యొక్క చైతన్యం ప్రతిఫలిస్తూ ఉన్నది. ఈ బుద్ధి పరమాత్మ ముఖంగా ఒల్లినప్పుడు అది ఆనందమయ కోశం అవుతుంది. అంటే ఆనందమయ కోశం కూడా ఆత్మ కాదు. ఎందుకంటే బుద్ధితో సంబంధం ఉంది కాబట్టి. బుద్ధితో సంబంధం ఉంది కాబట్టి ఆనందమయ కోశం ఆత్మ కాదు అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీకు బుద్ధి ఎప్పుడైతే వస్తువుల వైపుకు వస్తుందో, ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. భౌతికమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ భౌతికమైనటువంటి వస్తువులతో బుద్ధికి ఆనందం కలుగుతుందా లేదా? ఆనందం కలుగుతుంది బుద్ధికి. నాకు ఇది ఇష్టం అండి, ఈ పెన్ ఇష్టం, దీన్ని నేను తీసుకున్నాను, ఇప్పుడు నాకు ఆనందంగా ఉందా లేదా? ఆనందంగా ఉంది. కాబట్టి నా ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వస్తువు వల్ల వచ్చింది. ఈ వస్తువు వల్ల వచ్చింది నిజమైతే నీకు కూడా దీనివల్ల ఆనందం రావాలి. నీకు ఈ పెన్ అంటే ఇష్టం లేదు, ఇప్పుడు ఆనందం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆనందం పెన్నులో లేదు, నా బుద్ధిలో ఉంది. నేనేమనుకుంటున్నాను? ఇది నాకు ఆనందాన్ని ఇస్తాది అని అనుకుంటున్నాను కాబట్టి ఇది చూస్తే నాకు నచ్చింది, అప్పుడు ప్రియము. దీన్ని పొందాను, అప్పుడు మోదము. దీంతో రాశాను, అప్పుడు ప్రమాదం. ఈ ప్రియమోద ప్రమోద వృత్తులకు కారణం నా బుద్ధే తప్ప ఈ వస్తువు కాదు. మరి బుద్ధి ఆనందాన్ని పొందుతుంది కదా అంటే ఈ ఆనందం ఎక్కడిది? పరమాత్మలో ఉండేటువంటి ఆనంద లక్షణం బుద్ధిలో ప్రతిఫలించింది. ఆ బుద్ధి తనలో ఉన్నటువంటి ఆనందాన్ని దీని మీద ఆరోపించింది. ఒక ముత్యపు చెప్పు ఉంది. ఆ ముత్యపు చెప్ప మీద ఎండబడింది. ఎండబడితే అది తలతలాని మెరుస్తూ ఉంది. చూసేవాడేమనుకున్నాడు? వెండి అనుకున్నాడు. ఆహా, వెండి ఉంది, దాన్ని నేను ఎత్తుకుంటాను, ఇప్పుడు బాగా మంచి రేట్ వచ్చింది అని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు వెండి ఎక్కడుంది? వెండి ఎక్కడుంది? వెండి వాని హృదయంలో ఉంది. అది ఎక్కడ ఆరోపితమైంది? ముత్యపు చిప్పయందు ఆరోపితమైంది. ముత్యపు చిప్పయందు ఆరోపితమైనటువంటి వెండి అతనికి ఏం కలుగజేసింది? ప్రియమును కలుగజేసింది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళాడు, వెండుందా? లేదు. మోదం కలిగిందా? లేదు. ప్రమోదం కలిగిందా? లేదు. కాబట్టి ఏమనుకుంటున్నాడు జీవుడు? దీనిలో వస్తువులో ఆనందం ఉంది అని అనుకుంటున్నాడు, కానీ వస్తువుల్లో ఆనందం లేదు. ఆనందం లేదు. కాబట్టి నీకు ఏ ఆనందం కలిగినా, ఏ వస్తువును పొందినప్పుడు ఆనందం కలిగినా అది వస్తు రూపమైనటువంటి ఆనందం కాదు, నీలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు నీకు కలుగుతుందంటే నీకు ఇష్టమైన వస్తువు కలిగినప్పుడు ఆనందం స్ఫుటమవుతుంది, తెలుస్తూ ఉంది. అది వస్తువు లేనప్పుడు కూడా నీలో ఉంది. నీకు ఇష్టమైన వస్తువు దొరికినప్పుడు ఈ వస్తువు ద్వారా నీలో ఉండేటువంటి ఆనందం స్పష్టమవుతూ ఉన్నది. స్పష్టమవుతూ ఉన్నది అంటే అర్థం ఏమిటి? అంతకు ముందే ఉన్నది. అంతకు ముందే ఉన్నది అంటే అర్థం ఏమిటి? జీవుడు ఆనంద స్వరూపుడు. అజ్ఞానం వల్ల వాడు ఆనందాన్ని తెలుసుకోవడం లేదు. ఈ వస్తువు వల్ల తెలుస్తూ ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ వస్తువు మీద భ్రాంతి ఏర్పడింది కాబట్టి
ఈ వస్తువునందు ఆనందం ఆరోపింపబడి ఇది ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. కానీ ఆనందం అందులో లేదు, నీలోనే ఉంది. దీనికి శాస్త్రంలో ఒక చక్కని దృష్టాంతాన్ని చెప్తారు. ఏమిటంటే, ఒక కుక్కకు ఒక ఎముక దొరికిందట. అది ఆ ఎముకను చాలా ఇష్టంగా తీసుకొని చాలా దూరం ఎత్తుకొని వెళ్ళింది. అంటే ఎవరు పోటీ రాకుండా, ఎవరు చూడనటువంటి ప్రదేశానికి వెళ్ళి కూర్చొని ముందర కాళ్ళ మధ్యలో పెట్టుకొని దాన్ని కొరకడం మొదలుపెట్టింది. నిజానికి అది మజ్జ గాని మాంసం గాని లేనటువంటి ఎండిపోయిన ఎముక. ఇప్పుడు దాన్ని గట్టిగా కొరకడం వల్ల ఏమైందంటే, ఆ ఎముక చిట్లి దీన్ని దవడల్లో గుచ్చుకున్నది. దవడల్లో గుచ్చుకొని ఆ రక్తం కారుతూ ఉన్నది. ఆ రక్తం ఎముకలేకి వస్తూ ఉంది. ఇప్పుడు ఆ రక్తం ఎముకదే అనుకొని ఇది పీల్చుకుంటూ ఉంది. నిజానికి ఆ రక్తం దేనిది? దానిదే. అది ఎముకలో కనిపిస్తూ ఉంది, దానికి కారి ఎముకలేకి వస్తూ ఉంది. ఇప్పుడు ఇది నాపుకుంటూ ఉంది. అంటే జీవుడు ఆనందం తనదే. అంటే పరమాత్మ యొక్క ఆనందం జీవుని యొక్క అంతఃకరణలో ప్రతిఫలించి ఉన్నది. ఈ ఆనందాన్ని ఎప్పుడైతే ఇంద్రియాలు ఈ వస్తువు బాగుంది అని చెప్పి అంటున్నాయో, వెంటనే ఆనందాన్ని దానిలోకి ప్రసరింపజేస్తూ ఉన్నాడు. దాన్నే తిరిగి తాను అనుభవిస్తూ ఉన్నాడు. అంటే తన ఆనందాన్ని తనే అనుభవిస్తూ ఉన్నాడు. అలా అనుభవించడానికి ఈ ఇష్టవస్తు ప్రాప్తి, ఇష్టవస్తు లాభము, ఇష్టవస్తు అనుభవము, ఇష్టవస్తు దర్శనము, ఇష్టవస్తు ప్రాప్తి, ఇష్టవస్తు అనుభవం, ఈ మూడు కారణమవుతూ ఉన్నాయి. ఇష్టవస్తు దర్శనం వల్ల కొద్దిగా, దాని ప్రాప్తి వల్ల ఇంకొంచెం ఎక్కువగా, దాని అనుభవం వల్ల ఎక్కువగా ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఇది జాగ్రత్త అవస్థ. స్వప్నంలో కూడా అంతే. తనకు నచ్చినటువంటి కల వస్తే ఆనందంగా ఉంటాడు. కానీ అసలైనటువంటి ఆనందం ఎక్కడుంది? సుషుప్తిలో ఉంటుంది. ఇప్పుడు ఈ సుషుప్తిని విచారం చేశామంటే, సుషుప్తి జ్ఞానమా అజ్ఞానమా? సుషుప్తి అజ్ఞానం. సుషుప్తి అజ్ఞానం. అందుకని అజ్ఞానం పరమాత్మ కాదు తర్వాత చెప్పి, ఈ ఆనందమయ కోశం కూడా ఆత్మ కాదు అని నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. సరే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఆ, ఆనందం పరమాత్మది. మరి ఆ ఆనందాన్ని ద్రష్టగా చూడడం అంటే సాక్షిగా చూస్తే, ఆ ఆనందాన్ని కూడా సాక్షిగా చూస్తే కలిగే ఆనందం అసలైన ఆనందం అని. అవును. ఆ, అది బాగానే ఉంది. ఈ దుఃఖం బాధ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అజ్ఞానం నుంచే వచ్చింది అది. సో ఆనందమయ కోసము అజ్ఞానమే. మరి ఆ అంతా ఆనందం, అజ్ఞానమే. సో అది కూడా మనం ద్రష్టగా ఇప్పుడు చూస్తే, సాక్షిగా చూస్తే. ప్రియ మోద ప్రమోద వృత్తులు ఎట్లయితే వచ్చాయో దానికి వ్యతిరేకమే దుఃఖం, అంతే, ఇంకేం లేదు. దుఃఖం, ఆ దుఃఖం ఇప్పుడు వచ్చింది. నీకు ఇష్ట వస్తువుని చూసినప్పుడు ప్రియం కలిగింది. అదే అంటే నీకు ఇష్టం లేనటువంటి వస్తువును చూసినప్పుడు అంటే ఆ దుఃఖం కూడా నాలోనే ఉంది అని కదా లెక్క. అంతే. దుఃఖం అనేది లేదు అసలు. ఆ, దుఃఖమే లేదు. ఉమ్, నీకు ఇష్టమైనటువంటి వస్తువును చూసినప్పుడు ఆనందం ప్రకటితమైంది కదా. ఉమ్, ఇష్టమైనటువంటి వస్తువు దొరికినప్పుడు ఆనందం ప్రకటితమైంది కదా. దాన్ని అనుభవించినప్పుడు ఆనందం ప్రకటితమైంది కదా. ఇప్పుడు ఇష్టం లేని వస్తువును చూద్దాం. ఉమ్, నీకు ఒక పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడికి బడికి వెళ్ళడం ఇష్టం లేదు.
ఇప్పుడు వానికి బడిని చూస్తానే ఆనందం కలుగుతుందా? బాధ కలుగుతుంది. బలవంతంగా బడిలోకి తీసుకుని పోయి వేసినారు, ఏడుస్తాడు. ఇప్పుడు దుఃఖానికి కారణం ఏమిటి? బాహ్య దృష్టి. వాడికి వాడికి వస్తువు మీద ఆరోపితమైంది. ఇష్టం లేనటువంటి విషయమే దుఃఖానికి కారణం అవుతుంది. అందుకే మనం ఏం చెప్పుకున్నాం, ఎప్పుడూ మానవుని యొక్క ప్రయత్నం రెండు ఉంటాయి. ఒకటి ఇష్ట వస్తు ప్రాప్తి, అనిష్ట వస్తు నివృత్తి. ఇష్టం లేని దాన్ని పోగొట్టుకోవడం, ఇష్టం ఉన్నదాన్ని పొందడం. ఇష్టం లేని దాన్ని నువ్వు పోగొట్టుకోకపోతే అది దుఃఖం. నీకు అది ఇష్టం లేదు. లేనటువంటి విషయం ఏదైతే నీకు దగ్గరకు వస్తుందో అది దుఃఖానికి కలుగజేస్తుంది. ఎందుకంటే నీ ఇష్టం లేదు కాబట్టి. సో దుఃఖం అనేది నాలో లేదు, కానీ బాహ్యంగా ఉంది. దుఃఖం లేదు కాబట్టి లేదు, నీ భావనే ఆరోపితమైంది దుఃఖం. దుఃఖం అనేది భావన, భావన. అసలు లేనే లేదు. లేనే లేదు. చీకటి ఏ విధంగా లేదో, చీకటి లేదు, దుఃఖం లేదు. ఇది నీ భావన అంతే. అప్పుడు ఆ ఆనందం ప్రతిబింబము బుద్ధి మీద పడలేదు కాబట్టి ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది. అది బుద్ధిలో పడింది, పడింది. బుద్ధిలో ఎప్పుడు ఉంటది. కాకపోతే బుద్ధి ఇంద్రియాల ద్వారా ఏం చేస్తది, దాని ఇష్టమని చెప్పడం లేదు కాబట్టి, ఆ ఇంద్రియం నాకు ఇష్టమని చెప్పడం లేదు కాబట్టి ఆనందం ప్రతిబింబించదు. అదే ఆనందం పోయినటువంటి కారణం చేత అది దుఃఖం అవుతుంది అంతే. అదే ఆనందం అందులో ప్రతిబింబించలేదు కాబట్టి, అంటే టార్చ్ ప్రతిబింబించదు. లైట్ ఆ రూమ్ లోకి వేయలేదు కాబట్టి అక్కడ చీకటి ఉంది అంతే. ఉమ్. మీ చేతిలో టార్చ్ లైట్ ఉండేటప్పుడు మీకు చీకటి లేదు. అది పుణ్యం లేకపోవడం వల్ల అంతే అనుభవించండి. అంతే దాన్ని పాపం అంతే వల్ల దుఃఖం వచ్చిందని కూడా అనుకోవచ్చు అని. అంతే. ఏది పుణ్యం కాదో అది పాపం అనుకున్నాం కదా. అదే అది మళ్ళీ ఇంకా కిందికి వచ్చినామంటే మనం ఆ ఏది అన్నమయ కోశాన్ని చూసినామంటే అన్నమయ కోశం ద్వారా కర్మలు చేస్తాము. ఆ కర్మల్లో విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు అని ఉంటాయి. విహిత కర్మలు చేసినప్పుడు పుణ్యం కలుగుతుంది, నిషిద్ధ కర్మలు చేసినప్పుడు పాపం కలుగుతుంది. దానివల్ల ఆనందం కలుగుతుంది, దీనివల్ల దుఃఖం కలుగుతుంది అని చెప్పి ఎప్పుడైతే చెప్పుకున్నామో అదే ఇది. ఉమ్. అక్కడి నుంచే తీసుకురావాలి. ఇప్పుడు ఆ అదే మరి మలినాలను తుడిచేయాలా అద్దం మీద, అంతే. చూస్తే అప్పుడు ప్రతిబింబం సరిగ్గా కనపడుతుంది అనేసి అనుకున్నాం. ఉమ్. ఇప్పుడు అదే విధంగా ఆ మలినంతో స్నేహం చేయకుండా ఉండాలా అంటే మలినం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వస్తుంటుంది. ఇది జన్మ కాబట్టి, దీనిలో ప్రారంధం ఉంటుంది కాబట్టి నిన్ను మాయ కమ్ముతూ ఉంటుంది. మాయ కమ్మకపోతే ప్రారంధానుసారం నువ్వు ప్రవర్తించలేవు. ఉమ్. అందుకు నువ్వు ద్రష్టగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. దుమ్ము పడుతూ ఉంటుంది, నువ్వు తుడుచుకుంటూనే ఉండాలి. అందుకే నిరంతర విచారణ చేయాలా. అది ప్రతిరోజు దుమ్ము తుడవాలా. సో ఒకటి కాళహస్తి సుబ్రహ్మణ్యం సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పినట్టు, నాది అంటే అరణ్యవాసము, నేను అంటే అజ్ఞాతవాసము, ఆ తర్వాతే పట్టాభిషేకం అంటే. సో ఈ దుమ్ము అనేది మలినం అనేది నాది నేను అనేది ఆరోపించినది తుడుచుకుంటూ ఉండాలన్నమాట. నిరంతరం అరణ్యవాసంకి అజ్ఞాతవాసంకి వెళ్తూ ఉండాలన్నమాట. ఆ, తుడుచుకుంటూ ఉండాలి. నిరంతరం వాటిని లేకుండా చేసుకుంటూ ఉండాలి. అంటే నేను నాది అనుకోకుండా చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఓహో వచ్చావా, మాయ నువ్వు వచ్చిందా అనుకుండేది అనుకోకపోయేది ఏమీ లేదు, వస్తూ వస్తుంది. ఉంటుంది. నీ ప్రమేయం ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే ప్రారంధం బలీయమైనటువంటిది, అది నిన్ను నెట్టేస్తూ ఉంటది. ఉమ్. ఇక్కడ ఇంతకు ముందు తను ప్లస్ బృత్ అని వచ్చింది కదా. ఉమ్, ఇంకా తన్ తనుహు ఎక్కడొచ్చింది అది? ఇక్కడ తను మాత్ర, తను బృత్, తనుబృన్ మాత్ర.
తను బృన్ మాత్ర, తను ఉమ్, బృత్ ప్లస్ బృత్ మాత్ర అది. మాత్ర. అవును. ఈ నా ఎలా అనునాసికం. వచ్చింది అది? ఆ తకారానికి ఆ వర్గ అనునాసికం వస్తుంది. దద్దాలు వచ్చినప్పుడు అన్నా వస్తుంది. ఆ, ఇది ఏమి సంధి వస్తుంది ఇది? ఈ అనునాసిక సంధి అంటే ఆహా. ఆ దద్దాలకు ఉమ్, దద్దాలకని కాదు, కచ్చట తపలకు ఉమ్, కచ్చట తపలకు ఆ ఉమ్, వర్గ పంచమాక్షరాలు అంటే న్యాయిని నానామాలు ఉమ్, పరమైనప్పుడు నా గాని మా గాని న్యాయిని అనాలతో ఉండే పదాలు ఉండవు కాబట్టి ఉమ్, నా ఉమ్, గాని మా గాని పరమైనప్పుడు ఆ ఉమ్. వర్గ అనునాసికం వస్తుంది. అంటే కవర్గానికి కక్క గగ్గ న్యా వస్తుంది కా బదులు. ఓకే. చాకు చచ్చ జజ్జ ఇని వస్తుంది. టాకు టట్టడడ్డ అణ వస్తుంది. అట్లా ఇక్కడ ఉమ్, తా కాబట్టి తాత్తాదద్ద నా వచ్చింది. నా వచ్చు. తను బృత్ మాత్ర, తను ఉమ్, దృన్ మాత్ర అయింది. తాత్తాదద్ద నా కాదు. కచ్చటి తప్పలు. ఉమ్, కచ్చడి తపలకు వర్గ పంచమాక్షరాలు పరమైనప్పుడు ఆ వర్గ అనునాసికాలు వస్తాయి. అది అనునాసికం. ఉమ్. కన్క్లూడ్ చేద్దాం. ఆ, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.